హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము 10K పోర్ట్ఫోలియో గురించి చూద్దాం. అందులో 5 స్టాక్స్ తీసుకుందాం. అందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో మంచి గుడ్ ప్లేయర్ అనమాట, ప్రైవేట్ సెగ్మెంట్స్లో. సో ఈ స్టాక్ అని మనము తీసుకోవచ్చు 10K పోర్ట్ఫోలియోలో. దానికి కరెంట్ ట్రేడర్ ప్రైస్ వచ్చేసరికి ₹650. సో అది మనం 3 క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. సో దాని టోటల్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 2K అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. ఇది ఏం చేస్తుందంటే మన షేర్స్ ఏవవుతున్నాయో అవి ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. డిపాజిట్ సర్వీసెస్ లాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే లైట్ వెయిట్ బిజినెస్ అనమాట. క్యాపిటల్ అంతా రిక్వైర్డ్ అవ్వాల్సిన బిజినెస్ కాదు. సో ఇది కూడా డెట్ ఫ్రీ కంపెనీ. సో ఈ కంపెనీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీని కరెంట్ ట్రేడర్ ప్రైస్ వచ్చేసరికి ₹525. సో ఇది కూడా మనం 3 క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. దాని టోటల్ ప్రైస్ వచ్చేసరికి ₹1575 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్. ఇది అందరికీ తెలిసిందే, క్రెడిట్ కార్డ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇష్యూర్ అనమాట. సో ఇది కూడా మంచి గ్రోత్ ఉండే స్టాక్. సో ఇది కరెంట్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసరికి ₹840. సో ఇది కూడా మనం 3 క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. దాని టోటల్ ప్రైస్ వచ్చేసరికి ₹2500 అవుతుంది. దీంట్లో మనం ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి పాలీక్యాబ్. ఇది ఏం చేస్తుందంటే వైర్స్, కేబుల్స్ అనేది దీని బిజినెస్ అనమాట. ప్లస్ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఇది చేస్తుంది అనమాట. అవి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏసీస్ కానీ, హీటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఇది డెలివరీ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసరికి 1050. 2019లో ఐపీఓగా వచ్చింది. అప్పటి నుంచి ఇంక్రీజ్ అవుతానే ఉంది. సో ఇది కూడా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. సో ఇది 2 క్వాంటిటీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో దాని టోటల్ ప్రైస్ వచ్చేసరికి ₹2120 అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి టెలికామ్ సెక్టర్ స్టాక్, ఎయిర్టెల్, అందరికి తెలిసిందే. దీని కరెంట్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసరికి ₹515. ఈ టెలికామ్ సెగ్మెంట్కి మంచి గ్రోత్ ఉండొచ్చు ఫ్యూచర్లో. జియో, ఎయిర్టెల్ ప్లస్ వోడాఫోన్ ఐడియా ఇవి మంచిగా గ్రో అవ్వచ్చు. 5G సర్వీసెస్ స్టార్ట్ అయినప్పుడు వీటికి ఇంకా ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం 4 క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దాని టోటల్ ప్రైస్ వచ్చేసరికి ₹2060 అవుతుంది. సో మొత్తం కలిపితే మనకి ₹10,200 అవుతుంది. సో దీంట్లో కూడా మనం కొన్ని లెవెల్స్ చూద్దాం. మంచి సపోర్ట్ లెవెల్ కింద తీసుకుంటే సో మనకి మంచి బెనిఫిట్ అవుతుంది అనమాట లాంగ్ రన్లో. ఇప్పుడు మనం వాటి బయింగ్ లెవెల్స్ చూద్దాం. బయింగ్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ చూద్దాం. అందులో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్. సో దాని చార్ట్ చూద్దాం. సో దీని కరెంట్ ట్రేడ్ ప్రైస్ వచ్చేసరికి ₹654. సో మనం ఎక్కడ కొనాలంటే ₹648 దగ్గర మనం కొంత క్వాంటిటీస్ అని యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు మనం 636 అనేది గుడ్ సపోర్ట్ అనమాట. 636 లెవెల్ అనేది మనకి గుడ్ సపోర్ట్గా హ్యాండిల్ చేస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర కూడా మనం కొన్ని క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సిడిఎస్ఎల్. వీటి బయింగ్ లెవెల్ చూద్దాం. సో ఇది కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ ₹526. సో దీన్ని మనం ఈ లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. 514 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ అని యాడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర 498, 500 దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. 419, 500 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. స్టిల్ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు మనం ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు అనమాట. 470 లెవెల్ అనేది, ఎందుకంటే ఇది పాస్ట్ 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి అదే లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో 470 అనేది మనం స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్స్. దీని లెవెల్స్ చూద్దాం. ఇది ప్రజెంట్ ₹841 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ₹815. సో మీరు ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు కొంత క్వాంటిటీస్, లైక్ 824 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, 814 లెవెల్. ఇంకా అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఈ కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ కింద మనం తీసుకోవచ్చు అనమాట. 796 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా కొంత క్వాంటిటీస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 796 లెవెల్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి పాలీక్యాబ్. సో ఇది బాగా అప్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది స్టాక్. సో ఇది
1050 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ లెవెల్ దగ్గర మనం కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1016 దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దాని దగ్గర నుంచి రీసెంట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే 930, 927 లెవెల్, ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉందన్నమాట. సో ఈ మీడియం లెవెల్స్లో మనం ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది కదా 982, ఈ లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్టాక్ చూసినట్లయితే బాగా అప్ ట్రెండ్లో మూవ్ అవుతూ ఉంది స్టాక్ అనమాట. ఇది మంచి గ్రోత్ ఉన్న స్టాక్. సో అందుకనే మంచి గుడ్ లెవెల్స్లో కొంత క్వాంటిటీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి భారతీ ఎయిర్టెల్. ఇది కరెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో రెసిస్టెన్స్ నుంచి ఫాలో అవుతూ ఉంది. ఈ లెవెల్ అనేది మనం ఒక సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. 503 లెవెల్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఫాలో అవుతున్నప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ అనేది కొంత సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. 463 అక్కడ దాకా రానప్పుడు నెక్స్ట్ ఈ లెవెల్ కింద సపోర్ట్ తీసుకోవచ్చు. 479 అనేది ఒక సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. 479 నెక్స్ట్ వచ్చేసరికి 463 ఈ లెవెల్స్లో. ఇది కూడా మంచి గ్రోత్ ఉండే స్టాక్ అనమాట. ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో దట్స్ ఇట్ అబౌట్ 10K పోర్ట్ఫోలియో. మీరు ఈ స్టాక్స్లో ఏదైనా స్టాక్ని హోల్డ్ చేస్తామంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.